లక్ష మైలురాయిని టచ్ చేసింది గోల్డ్. 15 రోజుల క్రితం ప్రారంభమైన పసిడి పరుగు బంగారాన్ని లకారం దగ్గరకు చేర్చింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ₹1,00,000 దాటింది. బంగారం భగ్గుమంటుంది, ఎక్కడా తగ్గను అంటుంది. ఇక బంగారం రేట్లు ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తూ ఉన్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంకును కూడా టెన్షన్ పెడుతున్నాడు. దీంతో గోల్డ్ రేట్లు ఇంకా పెరిగేలా ఉన్నాయి. ఇక గోల్డ్ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. బంగారం లకారం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆడపిల్ల పెళ్లి ఎలా చేయాలిరా దేవుడా అంటూ జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. పెళ్లిళ్లలో ఇంకా బంగారం కొనడం కలే అంటున్నారు మరికొందరు జనం. గోల్డ్ గురించి మర్చిపోండి అంటూ సలహా ఇస్తున్నారు నిపుణులు. మహిళామణులు ఎంతో ఇష్టపడే పుత్తడి ధర ఆకాశాన్ని తాకడంతో పెళ్లిళ్లకు శుభకార్యాలకు బంగారం ధరించలేని పరిస్థితి ఉంది అంటున్నారు. పెళ్లిళ్లు శుభకార్యాలు చేయాలి అంటే భూములు అమ్మి బంగారం కొనుగోలు చేయవలసి వస్తుంది అని అంటున్నారు. పెరిగిన బంగారం ధరతో పుత్తడిపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన మహిళామణులు అంటున్నారు. బంగారంపై రాజేంద్రనగర్ మహిళల అభిప్రాయాలను మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. అందరూ మెచ్చేటువంటి బంగారం లక్షకు చేరుకుంది. సో మరి బంగారాన్ని అత్యంతగా ఇష్టపడేటువంటి వ్యక్తులే మహిళలు. సో అటువంటి మహిళలందరితో కూడా మనం ఉన్నాం. చెప్పండి, మీరు బంగారం మీరు ఎంత ఇష్టపడుతుంటారు? అసలు చాలా ఇష్టపడతాం సార్, కానీ బంగారం రేటు రోజు రోజుకు పెరిగే కొద్దీ మేము కొనలేని పరిస్థితిలో ఉన్నాము. దానివల్ల ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా, కానీ తప్పట్లేదు. కానీ బంగారం ఇంత రేటు వెళ్తే మిగతా మధ్యతరగతి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళకే ఇబ్బంది కదా సార్. ఇప్పుడు లక్షకు చేరుకుంది కదా, ఇప్పుడు ఎట్లుంటుంది? ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి కదా సార్. ఇంకా ఏడ కొనగలుగుతాం, మేము కొనలేము. ఇంకా అప్పట్లో పెళ్లిళ్ళలో ఎంత పెట్టేవాళ్ళు బంగారం, ఇప్పుడు ఎంత పెడుతున్నారు? అప్పుడు 10 తులాల వరకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాట తులం 2 తులాలు పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మెడలో ఇంత బంగారం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంత కొనగలుగుతారా? ఇంత లక్షల్లో పోతుంది బంగారం. ఇప్పుడు తులం కొనడానికే ₹1,00,000 ఉంది. అసలు కొనలేమండి. బంగారం అంటే ఇష్టం కదా మరి మీకు? బంగారం అంటే చాలా ఇష్టము. యంగ్ పీపుల్ అంతా ఇంకా ఎక్కువ ఇష్టపడుతురా బంగారాన్ని? ఇంకా ఇష్టపడుతున్నారు, కానీ ఇంత రేటు పెరగడం వల్ల కొనలేని పరిస్థితి. ఇంకా మధ్యతరగతి వాళ్ళు కొనలేరు. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి, బంగారం కొనుక్కోవాలి అంటే వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. 1,00,000 దాటడం వలన ఎట్లాంటి ఆర్నమెంట్స్ కొంటున్నారు ఇప్పుడు ఇంకా ఇప్పుడున్నటువంటి వాళ్ళు? ఇప్పుడు బ్రైడల్ ఇలాంటి ఆర్నమెంట్స్ కొంటున్నారు. ఇంకా ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు కొనలేరు. ఇంకా మీరు చెప్పండి, ఒక పెళ్లి చేయాలంటే ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు పెళ్లి అంటే బంగారమే ఫస్ట్ గుర్తొచ్చేది. సో ఈ పరిస్థితుల్లో బంగారం అసలు కొనే పరిస్థితిలో ఉందా? అంటే కొనే పరిస్థితుల్లో అంటే ఇప్పుడు భూముల ధరలు పెరిగినాయి కాబట్టి ఎంతకైనా కొనడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే లక్షల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనే భూముల రేట్లు 100 కోట్లకు ఎకరం ఉన్నది. 100 కోట్లకు ఎకరం అన్నప్పుడు బంగారం కొనడానికి 1,00,000 కానీ 1,50,000 అయినా సరే కానీ కొనడానికి రెడీ ఉన్నారు. మెయిన్ పిల్లగానోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళైతే పిల్లవాళ్ళ కోసం కొనాలి కాబట్టి కట్నం అట్లానే తీసుకుంటున్నారు. వీళ్ళు బంగారం అదేవిధంగా కొంటున్నారు. సామాన్యుల గురించి చెప్పండి. అసలు ఒక సామాన్యులు ఒక పెళ్లి చేయాలంటే 10 తులాల బంగారం పెట్టాలంటే 10 లక్షలు బంగారానికే 20-30 లక్షలు అయిపోతాయి కదా. సామాన్యులు ఏంది ఉన్న ప్రాపర్టీలు అమ్ముకొని పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏవైతే వాళ్ళు ఇండ్లు ఇస్తున్నారో ఆ ఇండ్లు అమ్ముకుంటున్నారు, పేపర్లు తీసుకుపోయి బ్యాంకులలో గిరివి పెట్టుకుంటున్నారు. కానీ తప్పని పరిస్థితి కాబట్టి మా పిల్ల సుఖపడాలి, మా పిల్ల మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా బంగారం కొప్పుకుంటున్నారు, కట్నం కొప్పుకుంటున్నారు. బంగారం మరి ఇంత స్థాయిలో ధర పెరిగింది కదా, ఏమైనా పాత బంగారం ఏమైనా తీసేస్తున్నారా? పాత బంగారం తీస్తే కొత్త బంగారం తీసుకోవాలని మనకి మనీ ఉండాలి కదా. అట్లా పాత బంగారం తీసేయమని ఏమన్నా మీ ఇంట్లో డిమాండ్ వస్తుందా? ఇంత ధర పెరిగింది కదా అమ్ముదామని? లేదండి, పాత బంగారం తీసే ఉద్దేశం లేదు. ఎందుకంటే కొనలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి పాత బంగారం తీయదలుచుకోలేదు. ఇంకా ఉన్న బంగారాన్ని కాపాడుకోవడం తప్ప ఇంకా కొనలేని పరిస్థితిలో ఉన్నాం. మీ ఆయన అడుగుతున్నారా బంగారం కొనియమని? ధర పెరుగుతుంది కదా, ఇప్పుడే కొనియమని అడుగుతున్నారా? ఇంకా 1,00,000 దాటిన తర్వాత అడగట్లేదు. బంగారం ధర అనేటువంటిది అమాంతం పెరుగుతుంది. సో ఈ పెరిగినటువంటి ధరలతో అటు పెళ్ళిళ్ళు చేయడం ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు. అలాగే మళ్ళీ కొత్త బంగారం కొనాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉందనేటువంటి చెప్తున్నారు. కానీ భారతీయ సంస్కృతిలో ఈ బంగారం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి భూములు అమ్మైనా సరే బంగారం కొనాల్సిందే అనేటువంటిది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. విడుదల రంగనాయకులతో కలిసి సాయి రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.